అతిపెద్ద గజయితగాడు ట్యాంక్ బండ్ శివ. ఆ సంఘటన గురించి తలుచుకుంటే 2000 సంవత్సరంలో జరిగింది సార్. నాకు అది ట్యాంక్ బండ్ లో ఉన్న చువ్వలేరు కూడా మా పని. పూజ సామాగ్రికి వేసిన సామాన్లు, పూల కవర్లు. మీ టీం మా టీం అందరం కలిసి ఒక 30 మంది వరకు ఉంటుండే కట్టబసం గుడి కాడ. ఇప్పుడు లవ్ హైదరాబాద్ ఏదైతే ఇప్పుడు మనకు అవుట్ పోస్ట్ ఉంది కదా, సామాగ్రి ఎడదామని చెప్పి నేను మా తమ్ముడు దిగినమాట. అసలు మామూలుగా ఆ ప్లేస్ లో ఎప్పుడు దిగరు. ఎందుకని? ఆడు పోయిన వరకు ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది, మాకు తెలుసు. డెప్త్ ఎక్కువ ఉంటుంది. మేము కింద నీళ్ళలో చూస్తుంటే 16 ఏళ్ల పిల్ల, అమ్మాయికి మేము ఉన్నది ఎవరు తెలియదు. మేము గుహల లోపల ఉన్నాం, పైనుంచి వచ్చి దూకేసాం. పైనుంచి ట్యాంక్ బండ్ పైనుంచి చదువుకోవడానికి ఏదో ప్రమాదం పాపకి. ఒక 10 నిమిషాలు మేము బిత్తరపోయిన ఫస్ట్. మా తమ్ముడు నీళ్ళ వాని మీద ఆమొచ్చేవాడు. ప్రెషర్ మొత్తం పడది. ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. ఆ చెట్టు సహాయంతో మెల్ల బయటకు వచ్చి మళ్ళా వచ్చినాం నీళ్ళలో. ఈ పాపను తీసి పక్కకు పెట్టిన తర్వాత ఆ బోర్డ్స్ అందులోనే కుల్లి 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 కుసించిపోయి ఎముకలన్నీ రాలిపోయి కింద పడిపోయి ఎముకలు ఉన్నాయి లోపల. మా వాడు చెప్పాడు, అన్న నేను ఏదో చెల్లెగలు జారిపోయింది చూస్తారు కల్లా పుర్రె. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు ట్యాంక్ బండ్ శివ. ఈయన అతిపెద్ద గజయితగాడు. 2 రాష్ట్రాల్లో కూడా ఎవరన్నా నీళ్ళలో చిక్కుకుపోయినా, ఎవరన్నా ఆత్మహత్య చేసుకుని చనిపోయినా వారి మృతదేహాలను బయటకు తీసేది ఈ శివాన్ని. శివగారు నమస్తే అండి. నమస్తే. మీరు ఎంతో మందిని కాపాడుంటారు, అలాగే ఎంతో మంది మృతదేహాలను కూడా బయటకు తీసుంటారు నీళ్ళ నుంచి. మీకు ఇప్పటికీ బాధ కలిగించే, అలాగే ఇప్పటికి కూడా ఆ సంఘటన గురించి తలుచుకుంటే అబ్బా ఇలా జరిగిందిరా అనిపించినటువంటి సంఘటన, మీరు నీళ్ళలో దిగి దూకి కాపాడే టైం ఒకటి చెప్పగలరా? 2000 సంవత్సరంలో జరిగింది సార్. నాకు అది ఎందుకంటే మా జీవన ఆధారం ఏంటంటే ట్యాంక్ బండ్ లో ఉన్న చువ్వలేరు కూడా మా పని. ఇక్కడ ఒడ్డు పోండి అంటే మరీ ఎక్కువ లోతులో పోయే కాకుండా సైడ్ బండ్ నుండి పూజ సామాగ్రికి వేసిన సామాన్లు, అందులో పడేసిన ఏమన్నా పూల కవర్లు ఇవన్నీ దులుపుకొని గణేష్ నిమజ్జనంలో ఏదన్నా ఉన్న వాటిని క్లీన్ చేస్తారు. ట్యాంక్ బండ్ లో ఉన్న అదే మా జీవనాధారం సార్. చువ్వలు అనేది మా టీం. మా టీం అందరం కలిసి ఒక 30 మంది వరకు ఉంటుండే కట్టబసం గుడి కాడ. పనులు కొన్ని డేంజర్ వర్క్ లో పోయి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తాగుడికి బానిస అయిపోయి ఖచ్చితంగా ఈ రోజు మనకు మందు కావాలి అంటే పని చేయక తప్పది. ఆ 10 క్యామ్ ట్యాంక్ బండ్ లో ఏదైనా కొద్దిగా మేము దిగుతాం. అలాంటిది ఇప్పుడు లవ్ హైదరాబాద్ ఏదైతే ఇప్పుడు మన అవుట్ పోస్ట్ ఉంది కదా, సామాగ్రి ఎడదామని చెప్పి నేను మా తమ్ముడు దిగినమాట. అసలు మామూలుగా ఆ ప్లేస్ లో ఎప్పుడు దిగరు. సామాన్యం దిగ అంటే ఎందుకని? అక్కడ డెప్త్ ఎక్కువ ఉంటది. అంటే తూములు ఉంటాయి, వాటర్ వే తూములు ఉన్నాయి. ఓకే, వాటర్ బయటకు వచ్చే తూములు అక్కడ ఉంటాయి. అంటే కొద్దిగా వాటర్ లీక్ అవుతుంది, అయినా కూడా ప్రెషర్ లైట్ పోతుంటారు అనమాట. చెప్పలేదు, అటు పోయిన వరకు ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది, మాకు తెలుసు. ఫ్లో ఉంటుంది. ఆడేది నీళ్ళు ఎక్కడ పోతాయి, అవి కింద గోశాల కాడ చాకలి వాళ్ళు ఉతుక్కునేది ఉందన్నమాట. ఆ ఉతుక్కునే నీళ్ళు అందులోకి వెళ్ళి పోతాయి అనమాట. సరే చూద్దాం, ఎప్పుడు పోం కదా, మన అదృష్టం బాగుండే కష్టపడదామని చెప్పేసి దిగినప్పుడు మేము కింద నీళ్ళలో చూస్తుంటే 16 ఏళ్ల పిల్ల పైనుంచి వచ్చి దూకేసింది పైనుంచి ట్యాంక్ బండ్ పైనుంచి. ఇప్పుడు అందులో గుహలు ఉంటాయి అనమాట. మేము ఉన్న దగ్గర గుహలు ఉంటాయి. మేము గుహల లోపల ఉన్నాం. కనిపించాలి అమ్మాయికి మేము ఉన్నది ఎవరు తెలియదు. పైన సైలెంట్ గా ఉంది, పైన వచ్చి దూకేసింది. ఆ అమ్మాయి దూకడం తోటి మేము భయపడ్డాం ఫస్ట్, ఏం పట్టదు అని చెప్పేసి. లోపల నీళ్ళలో సౌండ్ వచ్చింది, ఆటోమేటిక్ పడిపోయి మా ముందు దొప్పును పడిపోయింది. ఏమైందని చెప్పేసానంటే కదా, అమ్మాయి ఒక 10 నిమిషాలు మేము బిత్తరపోయిన ఫస్ట్. అంటే ఇక మేము మా తమ్ముడు నీళ్ళలో లోపల ఉన్నాడు. మా తమ్ముడు నీళ్ళలో నేను పైన ఉన్నా. అంటే అన్నీ జస్ట్ గుహలు ఉన్నాయి. ఆ గుహల లోపల నేనున్నా, గుహల ముందర తమ్ముడు ఉన్నాడు, వాని మీద ఆమె వచ్చి పడ్డది. అతని మీద పడింది, వచ్చి పడ్డది. ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. అంటే వీడు కింద దిగి మట్టి తెచ్చి నా చేతిలో పెట్టాలి. వాడు ఏమైనా ఉన్నాయేమో నేను కడుక్కోను, నేను పైన కడుగుతున్నా, వాళ్ళు లోపల పోయి తీసుకొచ్చింది. ఆమె వచ్చి దుంకింది దాని మీద. ఆ రోజు ఒక్కొక్క గుహ చూస్తుంటే వేరే, అంటే ఎవ్వరు పోని ప్రదేశం కాబట్టి, ఇప్పటి వరకు దిగని ప్రదేశం కాబట్టి మీరు కూడా ఇప్పటి వరకు అక్కడ ఎప్పుడు దిగలేదండి. ఈ పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టి కాపాడారా? తీసుకొచ్చి బయట పెట్టినాం. మా తమ్ముడు నిద్రం తీసుకొచ్చి పక్కకు పెట్టి ఏమైందంటే ఇట్లా సంగతి అంటే. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి దూకింది కదా, కాపాడినాం. దూకినప్పుడు మీ తమ్ముడు కింద ఉన్నాడు, నేరుగా వెంటనే నీళ్ళలో పడిపోయిందా? ఆమె వచ్చి దూకింది, వాని ఇద్దరు కలిసి లోపల వేరుగా ఈ ప్రమాదం దొమ్మలకి దెబ్బలు తల్లడానికి. అబ్బా, పడిపోయింది. ప్రెషర్ మొత్తం పడది, అల్లిపోయింది. ఇద్దరు తీసుకొని గుహలో పెట్టుకొని ఆయమని అంటే హుషారుగా ఆ పాపని ఆడ చెట్టు ఉంటది, ఆ చెట్టు సహాయంతో మెల్ల బయటకు వచ్చి ఇద్దరం తీసుకొచ్చి గడ్డ చేసి ఆ పక్కన చేస్తే ఒక 20 feet దూరం ఉంటుంది, రౌండ్ పూట. ఇద్దరం కలిసి పట్టుకుంటే ఆల్మోస్ట్ నీళ్ళు తాగిందాకో మేము పోతాం, అందరం పోతాం ఇక్కడ. అట్లా కాకుండా మెల్లగా తీసుకొచ్చి పక్కకు పెట్టుకొని ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఏం జరిగింది ఎంత కొంచెం అడిగి, ఇట్లా పలానా చదువుకోవడానికి ఏదో ప్రమాదం పాపకి. ఓహో, చదువులో ప్రాబ్లం వచ్చి దూకేసి. అయితే ఆ 10వ తరగతి చదువుతుందంటే వచ్చి దూకేసి. అబ్బా,
తీసుకుపోయి అప్పుడు తెలియక మీరు ఉండేది ఎక్కడ అంటే నేను వెళ్ళిపోతాను ఏదో ఒక ఆమె భయం జోరింది. ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడేటప్పుడు ఏం ఇబ్బంది అనిపించలేదా? వెంటనే ఈజీగా కాపాడేశారా? అంటే సార్ ఇప్పుడు తమ్ముడి మీద పడ్డది. తమ్ముడిని వాడు కొంచెం ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు మామూలుగా ఒక దెబ్బ కొడితేనే ఆయా అంటాం. నీళ్ళల్లో ఉన్నవాడిని మీరు ఇంకోటి పడ్డది అంటే గోడ పడ్డదో ఏం పడ్డదో భయం ఉంటుంది లోపల. ఎవరికైనా టెన్షన్. ఇప్పుడు అమ్మాయిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన పైనుంచి పడ్డది, నేను లోపల ఉన్నా, వాడు నీళ్ళల్లో ఉన్నాడు. ఈడ పోయేసి తీసుకొస్తూ ఇప్పుడు మట్టి తీసే సమయానికి ఆ పిల్ల మీద పడ్డది. అప్పుడు ఇద్దరు కలిసి లోపల పోయారు. ఎన్ని అడుగులు అవుతుంది? ఆడ దగ్గర 30 చిల్లర ఉంటుంది సార్. 30 అడుగులు అంటే ఆడ కూడా కొంచెం బేస్లు ఉంటాయి. అరుగులకి స్టెప్ బై స్టెప్ కట్టాలి ఇట్లా అన్నట్టు స్టెప్లు ఉంటాయి. అట్లా బేస్లు ఉంటాయి అనమాట. ఆ డైరెక్ట్ ఏంటంటే తూమిది, డైరెక్ట్ వాటర్ మీద తూమిది. ఈ సైడ్ పోండి బేస్లు ఉంటాయి కానీ ఇది డైరెక్ట్ తూమిది. వాటర్ వచ్చి వాడు గేట్ ఓపెన్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ పాపని తీసి పక్కకు పెట్టిన తర్వాత మా వాడు చెప్పిండు, అన్న నేను ఏదో చెల్లెగలు జారిపోయింది పట్టుకొచ్చాను నేను ఏమో అడగని అంటారు కదా. ఈ పాపను మేము బయటకు పంపించేసి అప్పుడు మళ్ళా వచ్చినాం నీళ్ళలో. ఏదో జారిపోయింది అన్నాడు కదా, ఏదో దొరికింది దొరికింది తీసుకొచ్చేద్దామని అంటే దాన్ని తీసుకురావడం అసలు ఏందో మాకు తెలియదు కదా. సరే ఏదో వస్తువు ఉంది అనుకుని మళ్ళీ రెండో రౌండ్ ఆమె పంపించేసి కొంచెం రిలాక్స్ అయిపోయి లోపల పోయి చూస్తారు కదా ఏముంది. ఆల్మోస్ట్ చనిపోయిన శవాలు కొన్ని ఉంటాయి అక్కడ ఆ ప్రాంతంలో కొట్టుకుంటూ, అంటే గాలికి నీళ్ళ మీద వచ్చేటివి. ఇప్పుడు అక్కడ తేలులు ఉన్నాయి కాబట్టి గేట్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రవాహానికి వచ్చి అక్కడ ఆగిపోతాయి. ఏ వస్తువు అయినా ఏమైనా లోపల ఆగిపోయింది. అది డెడ్ బాడీ అంటే ఎవరికి కనపడింది, అంటే ఎవరు చూడరు కదా అక్కడ, కనిపించదు అక్కడ ఎవరు. ఆ బోర్డ్స్ అందులోనే కుల్లి 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 కుసించిపోయి ఎముకలన్నీ రాలిపోయి బట్టలకి వెళ్ళి జారిపోయి కింద పడిపోయి ఎముకలు ఉన్నాయి లోపల. ఏమో ఉన్నా అస్థి పంజరాలు ఏందునో ఏం తీసుకొస్తుండే, ఏదో మర్చిపోయినా జారిపోయిందన్న అంటే ఖజానానో ఏదైనా దొరికిందేమో దొరికినేమో అని చెప్పి మేము ఇట్లా అనుకున్నాం. తీసుకొచ్చి చూస్తారు కల్లా పుర్రె ఇటక్క మొత్తం ఇట్లా ముద్ద పట్టుకొస్తారు. పుర్రె పట్టుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి చూసారు కదా. అప్పుడు బాగా ఆందోళన, ఏంది ఇది ఎవరన్నా రాళ్ళు కట్టి వేసిన డెడ్ బాడీ లేకపోతే లోపలికి వచ్చి చిక్కుకుపోయి ఎవరు చూడకపోతే ఇక బయటకు రాకుండా ఇరుక్కబెంటాయి. అట్లనే కొట్టుకొని కుళ్ళి పడిపోయినట్టుగా అట్లా 3 ప్రదేశాలు ఉన్నాయి ట్యాంక్ బండ్ మీద. ఆ 3 ప్రదేశాలలో ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. మాకు ఆ 3 ప్లేస్లు దిగాలంటే కొంచెం మాకు భయమే. మీకు భయమే? అప్పటి నుంచి ఇంకా భయం ఉంటుంది. ఆ రోజు నుంచి భయం. కానీ ఈ ఏరడం అనేది మాకు కన్నతో చూసినాం కాబట్టి అది ప్లేసులు తప్పిస్తాం మేము దిగం. తీసారా మొత్తం? ఇంకా చూపించాం పోలీసు వాళ్ళ సార్లు చూపించినాం, ఇట్లా సంగతి సార్ ఇట్లున్నాయంటే. అంటే ఎప్పుడైనా శవం తెచ్చే సమయంలో జారిపోయినది ఏమో అని కూడా అందులో ఎప్పుడు మాకు అట్లా జరగలే. పోలేరు నరికేసినట్టు ఉంటాయా అవి కూడా అట్లుంటే మేము మొత్తం మాంసం పట్టుకొని బయట పెడతాం. మేము ముక్కలు తీసుకొచ్చి బయట పెడతాం, పేగులతో సహా తీసుకొచ్చి బయట వేస్తాం. అవి తలకాయలు ఊడిపోతే ఎందుకు వెళ్తాం? జరగడం కూడా చాలా బాధాకరం విషయం. అమ్మాయిని ఆ రోజు అనుకున్నాము, ఒక అమ్మాయిని కాపాడడానికి పోయి ఇంకా వేరేవి కూడా తెలుసుకున్నాం. అంటే చాలా జాగ్రత్త ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించి కానీ చేయాలి. మీకు తెలియని కూడా ఏదో ఉంటాయి అన్ని తెలుసు అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని పాటింపులు ఉంటాయి, పాటించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక ఏరడం తక్కువ, తీయడం తక్కువ. ఓన్లీ సీకులు తీసుకోవాలి, ఉన్న కాడికి అమ్ముకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇట్లా ఎవరైనా ఆపదలో ఉన్నారంటే పోవాలి, డెడ్ బాడీలు తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి. మా దారిలో మేము కూర్చోం. అంతేగాని తెలియని ప్లేసుల్లో దిగి అనవసరంగా రిస్క్ చేయడం అంటే మా ప్రాణాలకు పోరాటం సార్. అది మేము పోతే మా పిల్లలు మా జీవితం ఆగిపోయినట్టు కదా. రైట్ అండి, నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ శివ గారు.